చిత్తూరు జిల్లా గంగవరం సీఐపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేస్తుంది. పొంగునూరు చదర్లలో ఈ నెల 12న బీసీవై పార్టీ ధర్మ పోరాట సభకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గంగవరం సీఐ కృష్ణమోహన్ బీసీవై పార్టీ కార్యకర్తలు చెప్పుతో కొట్టారు. దీంతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. బీసీవై పార్టీ నేత కరుణాకర్ ఫిర్యాదు మేరకు గంగవరం సీఐ కృష్ణమోహన్పై కేసు నమోదు చేసుకున్నారు. పొంగునూరు సీఐ రాఘవరెడ్డి, చౌడేపల్లి సీఐ కృష్ణరెడ్డిపై విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఇంకా ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్పింది? రైట్ సతీష్, మొత్తం మీద భారత చైతన్య యువజన పార్టీ టార్గెట్గా పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ని పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ కేసులు నమోదు చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల అంటే గత నెల 12వ తేదీన భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు సమీపంలో ఉన్నటువంటి చదల అనేటటువంటి విలేజ్లో ధర్మ పోరాట సభ అనేటటువంటి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పుంగనూరులో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలకు సంబంధించి శంఖారామం పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అదే రోజు ముందు రోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటే పోలీసులు అనుమతి లేదు అని చెప్పేసి వచ్చి అక్కడ ఉన్నటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకుల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా సరే కేవలం రామచంద్ర యాదవ్ అనేటటువంటి ఒకే ఒక్క పేరు ఉండడంతో పోలీసులు రకరకాల కారణాలు చెప్పి ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అయితే దీంతో ప్రైవేటు స్థలంలో మేము కార్యక్రమం చేసుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పేసి పోలీసులకి అలాగే రామచంద్ర యాదవ్ మధ్య కరస్పాండెన్స్ నడుస్తూ ఉండగానే ముగ్గురు సేయులు అక్కడికి వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల మీద అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో ఒక సిఐ చెప్పుతో దాడి చేసినటువంటి పరిస్థితి. భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తని చెప్పుతో కొట్టినటువంటి నేపథ్యంలో దీని మీద భారత చైతన్య యువజన పార్టీ గవర్నర్కి ఫిర్యాదు చేసింది, అలాగే ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత కరుణాకర్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో ఎన్హెచ్ఆర్సీ ఆ కేసును స్వీకరించింది. కేసును స్వీకరించి సాక్ష్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇందులో గంగవరం సీఐ అయినటువంటి ఎన్హెచ్ఆర్సీ గంగవరం సీఐ మీద కేసు నమోదు చేసింది. అలాగే పొంగనూరు సీఐ రాఘవరెడ్డి, చౌడేపల్లి సీఐ కృష్ణారెడ్డి మీద విచారణ జరిపించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి భారత చైతన్య యువజన పార్టీ అధినేతతో పాటు పార్టీ కార్యకర్తల నాయకులు ఒక పక్క ఆనందం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాగే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా చట్టం ముందు న్యాయం ముందు అందరినీ కూడా నిలబెడతామని చెప్పేసి ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.